బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అవినీతికి అడ్డాగా కొత్తగూడెం సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ మారిందా అంటే ఏసానో అనేటువంటి తెలుస్తూ ఉంది. మొత్తానికి కొత్తగూడెం సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ కేంద్రంగా రియల్ దందా కొనసాగుతూ ఉంది. కొత్తగూడెంలో అక్రమ వెంచర్లకు అడ్డదారిలో రిజిస్ట్రేషన్లు చేస్తూ ఉన్నారు. ఇక నాలా కన్వర్షన్ డిటిసిపి అప్రూవల్ లేకుండానే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఇక వ్యవసాయ భూములను ప్లాట్లుగా రిజిస్ట్రేషన్ చేస్తూ ఉన్నారు రియల్టర్లు. నిషేధితమైనటువంటి సర్వే నెంబర్లలోని భూములకు సైతం యథేచ్ఛగా రిజిస్ట్రేషన్ చేస్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక కొత్తగూడెంలో 60కి పైగా ప్లాట్లు అక్రమంగా రిజిస్ట్రేషన్ అయినట్టుగా దృష్టికి వస్తూ ఉంది. ఒక్కో ప్లాటుకు 20 నుంచి 50 వేలు వసూలు చేసినట్టుగా కూడా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అధికారుల కనుసన్నల్లోనే ఈ రిజిస్ట్రేషన్ల తతంగమంతా నడుస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడతా ఉన్నారు ఇలాంటి అక్రమార్కులు. ప్రస్తుతం దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఉదయ్ రాజ్ లైవ్లో మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. ఓటీ ఉదయ్. ఎస్మదు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సబ్ రిజిస్టర్ కార్యాలయంగా పూర్తిగా అవినీతి అయితే కొనసాగుతోంది. దాదాపు నాలా కన్వర్షన్ కి సంబంధించి కావచ్చు, డిటిసిపి అప్రూవల్ లేకుండా దాదాపు 1000 ఎకరాల వ్యవసాయ భూములన్నీ కూడా స్థిర నివాసాలుగా మారుతున్నాయి. ఎక్కడెక్కడ ప్రధానంగా ప్రస్తుతం కొత్తగూడెం రిజిస్టర్ పరిధిలో దాదాపు కొత్తగూడెం, పాల్వంచ, అదేవిధంగా అశ్వారావుపేట, సుజాత నగర్, దమ్మపేట మండల పరిధిలో అయితే ప్రస్తుతం సబ్ రిజిస్టర్ కార్యాలయం ఉంది. పూర్తిగా ఇక్కడ సంబంధించిన స్థిరాస్తి క్రయ విక్రయాలకు సంబంధించి కావచ్చు, పూర్తిగా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల ప్రక్రియ మొత్తం కూడా ఇదే కార్యాలయంలో కొనసాగుతుంది. అయితే గత కొద్ది కాలంగా పూర్తిగా అటు కార్యాలయం మొత్తం కూడా రియల్ రాబందుల హస్తంలోకి చెల్లిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు 1 కాదు 2 కాదు 60 ఫ్లాట్లు పూర్తిగా అటు వ్యవసాయ భూములన్నీ కూడా స్థిర నివాసాలుగా మారుతున్నాయి. మొత్తం కూడా ఇంటి నెంబర్ల పేరు మీద రిజిస్టర్ చేస్తున్న పరిస్థితి. దాదాపు నిషేధిత భూముల సర్వేలను కూడా అటు అధికారులు అయితే వదిలిపెట్టట్లేదు. అటు రియల్ వ్యాపారస్తుల కబంధ హస్తులు చిక్కున్న అధికారులు కూడా ఏకంగా అటు దాదాపు నిషేధిత సర్వే నెంబర్ల జాబితాలోని భూములను కూడా యథేచ్ఛగా రిజిస్టర్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఒకవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ధరణి తీసుకొచ్చింది. వ్యవసాయ భూములన్నింటినీ కూడా ధరణి ప్రాస్పెక్ట్ ప్రకారమే పూర్తిగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరగాలని చెప్తుంది. మరోవైపు వ్యవసాయేతర భూములన్నీ కూడా రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద జరగాలని చెప్తా ఉంది. దీనికి సంబంధించి ఉత్తర్వులు రిలీజ్ చేసినప్పటికీ పూర్తిగా అటు రియల్ వ్యాపారస్తులు ఒక సరికొత్త ఎత్తుగడతోటి ముందుకు వస్తున్నారు. ఏకంగా వ్యవసాయ భూములన్నింటినీ కూడా ఫ్లాట్లుగా విభజించడం, వ్యవసాయ భూములకు సంబంధించిన భూములన్నింటినీ కూడా ఫ్లాట్లుగా విభజించి పూర్తిగా వాటి ద్వారా పూర్తిగా ఇంటి నెంబర్లను తీసుకుని దాని ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేస్తున్నారు. దాదాపు రాజ్ న్యూస్ చేతికి అయితే దాదాపు ప్రస్తుతంకి 60 ఫ్లాట్లు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన జాబితా అయితే ప్రస్తుతం రాజ్ న్యూస్ నిఘా నేత్రానికి అయితే చిక్కింది. దీనికి సంబంధించి మీరు రాజ్ న్యూస్ స్క్రీన్ పై కూడా ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. ప్రస్తుతం మనం ఇది కొత్తగూడెం కార్యాలయంలో ఉన్నాం. దీనికి సంబంధించి ప్రధానంగా అటు పాల్వంచలో దాదాపు 817 సర్వే నెంబర్ పూర్తిగా నిషేధిత సర్వే నెంబర్. దాదాపు ఆ భూములు ఆ సర్వే నెంబర్ లో ఉన్న భూములన్నీ కూడా పూర్తిగా అసైన్మెంట్ దారులకు పూర్తిగా ప్రభుత్వం పంపించేసింది. ఆ భూములను కూడా పూర్తిగా రిజిస్ట్రేషన్ చేశారు. దాదాపు 18 ప్లాట్లు అటు పాల్వంచ పూర్తిగా పాల్వంచ రెవెన్యూ విలేజ్ కి సంబంధించి 817 సర్వే నెంబర్ కి సంబంధించి అయితే రిజిస్ట్రేషన్ అయితే తెలుస్తోంది. మొత్తంగా అటు సర్వే నెంబర్ 887, 88లో మొత్తం 7 ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేశారు. అదేవిధంగా సుజాత్ నగర్, అశ్వారావుపేటలో దాదాపు 23 ఫ్లాట్లు అయితే రిజిస్ట్రేషన్ చేశారు. మొత్తంగా అటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అటు డైరెక్టర్ ఆఫ్ టౌన్ కంట్రీ అండ్ ప్లానింగ్ కావచ్చు, అదేవిధంగా రెరా కావచ్చు, పూర్తి స్థాయిలో స్థిరాస్తి క్రయ విక్రయాలకు సంబంధించి ప్రభుత్వానికి కొంత ఆదాయం వస్తుంది. ఎక్కువగా ఆదాయం కూడా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ నుంచే వస్తుంది. అయితే పూర్తిగా దాదాపు 60 ఫ్లాట్లకు సంబంధించి వ్యవసాయ భూమిని వ్యవసాయేతర ఆస్తిగా పరిగణించి ఫ్లాట్లుగా విభజించి దాదాపు 60కు పైగా ఫ్లాట్లను అయితే ప్రస్తుతం రిజిస్టర్ చేసిన పరిస్థితి. మొత్తంగా ఇవన్నీ కూడా ఎక్స్క్లూజివ్ గా రాజు స్క్రీన్ పై అయితే చిక్కాయి. మొత్తంగా నిఘా నేత్రానికి అయితే ప్రస్తుతం ఈ అవినీతి భాగవతనంతా వెలుగులో తీసుకొచ్చిన పరిస్థితి. అదేవిధంగా ప్రధానంగా ప్రొహిబిటెడ్ లిస్ట్ లో ఉన్న సర్వే నెంబర్లకు సంబంధించి 817, అదేవిధంగా 808 కావచ్చు, 419 కావచ్చు, ఎస్పెషల్ ఇవన్నీ కూడా 38E సర్టిఫికేట్స్ జారీ చేస్తారు. ఎక్కువగా రక్షిత కౌలుదారు చట్టం కింద అప్పుడు కౌలు చేసుకున్న రైతులకైతే ప్రభుత్వం పంపిణీ చేసింది. వాళ్ళని భూ యజమానిగా గుర్తింది. అవన్నీ కూడా రైతులు మాత్రమే ఎంజాయ్ చేయాలి, కానీ ఎవరికి అమ్మకూడదు. ఆ స్థలానికి సంబంధించి ఆ భూమికి సంబంధించి క్రయ విక్రయాలు జరపకూడదని చెప్పి ప్రభుత్వం నిర్దేశిత జారీ చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో అధికార యంత్రంగా మాత్రం పూర్తిగా రాబందులకు అటు రియల్ మాఫియాకి అయితే దాసోహమైందని చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున లక్షల రూపాయల ముడుపులు అయితే చేతులు మారినట్లు తెలుస్తోంది. ఒక్కొక్క ఫ్లాట్ కి దాదాపు 20,000 నుంచి 50,000 రూపాయలు తీసుకున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. మొత్తంగా ఈ ఘటనపై మొత్తంగా సమగ్ర దర్యాప్తు జరపాలని అయితే ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే అంటే పూర్తిగా అంటే వ్యవసాయానికి సంబంధించి కావచ్చు, వ్యవసాయ భూములన్నింటినీ కూడా స్థిర నివాసాలుగా కన్వర్ట్ చేసుకోవాలంటే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అసెస్మెంట్ చట్టం ప్రకారం పూర్తిగా కన్వర్షన్ చేసుకోవాల్సిన పరిస్థితి. మరోవైపు డైరెక్టర్ ఆఫ్ కంట్రీ అండ్ టౌన్ ప్లానింగ్ అధికారిలో పూర్తిగా వాళ్ళు ధృవీకరించాల్సి ఉంటుంది. అదేవిధంగా వ్యవసాయ భూములను ఎప్పుడైతే రియల్ వెంచర్లుగా మార్చినప్పుడు 8 ఫ్లాట్లకు పైగా ఎక్కువ విక్రయిస్తే ఖచ్చితంగా రెనా అనుమతి కూడా తీసుకోవాలని చెప్పి అటు
అధికార ప్రభుత్వాలు చేతి చెప్తున్నాయి. కానీ క్షేత్రస్థాయిలో ఏ అనుమతులు లేకుండా కేవలం ఒక వ్యవసాయ భూమిని పూర్తిగా ప్లాట్గా విభజించి ఒక ఇంటి నెంబర్లు తీసుకొని ఇంటి నెంబర్ల పేరు మీదనే ప్రస్తుతం అయితే రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. దాదాపు 60 ఫ్లాట్లకు పైగా ఫ్లాట్లకు సంబంధించిన వ్యవసాయ భూమిని ప్రస్తుతం పూర్తిగా రిజిస్ట్రేషన్ అయితే చేస్తారు. ఖచ్చితంగా ఎప్పుడైతే వ్యవసాయ భూమిని వ్యవసాయేతర ఆస్తిగా అటు నివాస గృహ సముదాయాలకు పరిగణించాల్సి ఉంటుందో ఖచ్చితంగా తహసీల్దార్ కూడా వాళ్ళు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నాలా కన్వర్షన్ యాక్ట్ ప్రకారం పూర్తి స్థాయిలో అటు తహసీల్దార్లు క్షేత్రస్థాయిలో పర్యటించి ఆ భూమి వ్యవసాయ భూమిగా పనికొస్తుందా పనికిరాదని పూర్తి స్థాయిలో పరిశీలన జరిపిన తర్వాతనే అటు నాలా కన్వర్షన్ చేయాల్సి ఉంటుంది. కానీ క్షేత్రస్థాయిలో ఎటువంటి పరిశీలన జరపకుండా అటు రెవెన్యూ కావచ్చు ఇటు రిజిస్ట్రేషన్ అధికారులు పెద్ద ఎత్తున ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణలు అయితే వచ్చినాయి. మొత్తంగా దాదాపు ప్రస్తుతం రాజ్ న్యూస్ చేతికైతే 60 ఫ్లాట్లకు సంబంధించిన అక్రమ రిజిస్టర్ల భాగవతం అయితే ప్రస్తుతం రాజ్ న్యూస్ కెమెరాకు చిక్కింది. ఖచ్చితంగా ఈ అంశంపై సమగ్ర విచారణ దర్యాప్తు చేపట్టాలని చెప్పి అటు బాధితులతో పాటు ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మొత్తంగా ఈ ఘటనకు సంబంధించి అధికారులు మాత్రం ఒక స్పష్టమైన సమాధానం అయితే చెప్పట్లేదు. కేవలం పూర్తిగా దరఖాస్తుల ప్రక్రియకు సంబంధించి నిబంధనల ప్రకారమే చేస్తున్నామని చెప్తున్నారు. కానీ ఎక్కడ కూడా నిబంధనలు అంటే చట్టంలోని లొసుగులను అయితే వాళ్ళు అనుకూలంగా మార్చుకున్నట్లయితే తెలుస్తుంది. మొత్తంగా ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిగితే మాత్రం ఈ రిజిస్ట్రేషన్ శాఖలోని అవినీతి భాగవతం వెల్లడించే అవకాశం అయితే ఉంది. మధు రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్ ఉదయ్.